రైతన్నలందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చే సీజన్ వేసవి కావున వేసవిలో కూరగాయ ధరలు పెరుగుతున్నందున రైతన్నలు ఈ వేసవిలో కూరగాయ పంటలు వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ వేసవిలో ముఖ్యంగా పొడిగాలు వీయడం వల్ల, క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండడం వల్ల, అలాగే చీడపీడలు కూడా ఎక్కువగా ఆశించడం వల్ల వేసవిలో పండించే కూరగాయల్లో తక్కువగా దిగుబడులు వస్తున్నాయి. అయితే కొన్ని రకాల మెలకువలు పాటించడం వల్ల రైతన్నలు ఈ వేసవిలో పండించే కూరగాయ పంటల్లో అధిక దిగుబడులు పొందవచ్చు. వేసవిలో వేసుకునే పంటల్ని మనం చూసుకున్నట్లయితే టమాటా, వంగ, బెండ, మిరప, తీగజాతి కూరగాయలు ముఖ్యంగా వేసుకుంటున్నారు. అయితే తీగజాతి పంటల్లో ముఖ్యంగా దోస, గుమ్మడి, కాకర, అనప వంటి తీగజాతి కూరగాయలు తక్కువ నీటితో అయినా సాగు చేసుకోవచ్చు. వేసవిలో ఈ కూరగాయ పంటల్లో ముఖ్యంగా వచ్చే సమస్యల్ని మనం గమనించినట్లయితే నీటి ఎద్దడి, పూత రాలడం, పిందె రాలడం, అలాగే పంటల్ని వివిధ రకాల చీడపీడలు నాశించడం అనేవి ముఖ్య సమస్యలుగా ఉంటున్నాయి. నీటి ఎద్దడి విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా కూరగాయలలో 80-90% వరకు నీరు ఉంటుంది. కావున కూరగాయల సాగులో నీటి ఎద్దడి ఏర్పడితే పంట దిగుబడితో పాటు కూరగాయల నాణ్యత కూడా దెబ్బతింటుంది. అయితే కూరగాయ పంటల్లో నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు 2 దశలుగా గుర్తించవచ్చు. మొదటి దశలో మొక్కలు తొలి దశలో నీటి ఎద్దడి ఏర్పడినట్లయితే మొక్కల పెరుగుదలకి మరియు పక్వ దశకు వచ్చే కాల పరిమితి పెరుగుతుంది. అదే పంట పక్వ దశలో నీటి ఎద్దడి ఏర్పడినట్లయితే పూత మరియు పిందె రాలి పంట దిగుబడి తగ్గుతుంది. అయితే రైతన్నలు కూరగాయ పంటలలో నీటి ఆవశ్యకతను గుర్తించి ముఖ్యంగా 4 అంశాలపైన దృష్టి సారించాలి. ముఖ్యంగా వేసవిలో నేలలోని తేమను సంరక్షించే పద్ధతులను పాటించాలి. నేలలో ఎక్కువ మోతాదులో పశువుల ఎరువు వాడటం వల్ల భూమిలో తేమ నిలుపుకునే శక్తిని పెరుగుతుంది. అలాగే మల్చింగ్ పద్ధతి ద్వారా నేలలోని తేమ ఆవిరి రూపంలో పోకుండా ఉంచి కలుపు పెరుగుదలను కూడా అదుపులో ఉంచుతుంది. అయితే సాధారణంగా వేసవిలో ఎంత నేల మొక్కలు లేకుండా ఖాళీగా ఉంటుందో అంత ఎక్కువ నీరు ఆవిరి రూపంలో పోతుంది. కావున వేసవిలో మొక్కలు ఎక్కువ సాంద్రతలో ఉండేటట్లు చూసుకోవాలి. వర్షాల మధ్య దూరము, అలాగే మొక్కకి మధ్య దూరము తగ్గించుకోవాలి. విత్తనాలు విత్తేటప్పుడు 2-3 సెంటీమీటర్ల లోతులో విత్తుకొని రోజు విడిచి రోజు తక్కువ మోతాదులో నీటిని విడుస్తూ తక్కువ మోతాదులో నేలలో తేమ ఉండేటట్లు చూసుకుంటే అధిక మొలక శాతం వచ్చి మొక్కల సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నీటి ధరలు సరిపోవు అని అనుకున్నప్పుడు కూరగాయ పంటలను ముఖ్యంగా సున్నిత దశల్లో నీటి ధరలు ఇవ్వాలి. అలాగే నేల స్వభావాన్ని బట్టి, పంట యొక్క దశను బట్టి నీటి ధరని ఇచ్చుకుంటే మన పంటలకి సరిపోతుంది. టమాటాను మనం చూసుకున్నట్లయితే ప్రతి 5-6 రోజులకి ఒకసారి నీటి ధరలు ఇవ్వాలి. క్రమ పద్ధతిలో టమాటా పంటలకు నీరు పెట్టినట్లయితే కాయ పగిలిపోయే అవకాశం ఉంది. అలాగే వంగ పంటను మనం చూసుకున్నట్లయితే ప్రతి 4-5 రోజులకు ఒకసారి నీటి ధరలు ఇవ్వాలి. నీటి ఎద్దడి వస్తే కాయ రంగు, పరిమాణం తగ్గి కాయల్లో చేదు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే బెండ పంటని మనం చూసుకున్నట్లయితే ప్రతి 4 రోజులకు ఒకసారి తడులను ఇవ్వాలి. పూత, పిందె, కాయ పెరుగుదల దశల్లో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెండ పంటల్లో పూత, పిందె, కాయ ఎదుగుదల దశలో నీటి తడులను ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే బీర, సోర, కాకర, గుమ్మడి పొదలకి వారం రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. కాయ ఎదిగే దశలో నీటి ఎద్దడి వస్తే కాయలు రాలిపోవడమే కాక డొల్లగా మారి నాణ్యత తగ్గిపోతుంది. వేసవిలో కూరగాయల పంటలు వేసినాము, కాకపోతే అవసరమైన దశలో నీటి తడులు ఇవ్వడానికి నీరు అందుబాటులో లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా వేసవిలో నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఎరువుల యాజమాన్యంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా అన్ని రసాయనిక ఎరువులు లవణ గుణాలని కలిగి ఉంటాయి. అంటే రసాయనిక ఎరువులు నీటిని పీల్చుకొని కరిగి మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. కావున వేసవిలో కూరగాయలకు రసాయనిక ఎరువులు మొక్కలకు దగ్గరగా వేయకుండా 5 సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలి. మార్కెట్లో నీటిలో కరిగే ఎరువులని నీటితో పాటుగా ఫర్టిగేషన్ రూపంలో అందించవచ్చు, లేదా మొక్కలపై డైరెక్ట్గా పిచికారీ కూడా చేసుకోవచ్చు. అలాగే వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకునే రకాలని వాడుకున్నప్పుడు కూడా అవి నీటి ఎద్దడి వచ్చినా కూడా అధిక దిగుబడులు ఇచ్చే అవకాశం ఉంది. వేసవిలో ముఖ్యంగా మరో సమస్యను మనం గమనించినట్లయితే పూత, పిందె రాలడం. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల, వేడిగాళ్లు వీచడం వల్ల పూత, పిందె రాలుతుంది. దీన్ని నివారించడానికి నేలలో తేమ ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలి. టమాటా, వంగ పంటలకి ఫ్లానోఫిక్స్ 2.5 మిల్లీలీటర్లు అనే మందుని 10 లీటర్ల నీటిలో కలిపి పూత దశలో వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే పూత సరిగా వచ్చి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మిరపలో మనం చూసుకున్నట్లయితే మిరపలో పూత దశలో ట్రైకాంటినాల్ అనే మందుని 20 మిల్లీగ్రాములు లేదా ఫ్లానోఫిక్స్ అనే మందుని 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారి చేసుకున్నట్లయితే పూత రాలడము ఆగిపోవడమే కాక పూత నిలిచి మంచి కాయలు పట్టడానికి అవకాశం ఉంది. తీగజాతి కూరగాయ పంటల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల అధిక మొగపూలు వచ్చి
లింగ నిష్పత్తి తగ్గి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. దీని నివారణకి పూత దశలో సైకోసిల్ అనే మందుని 25 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ తీగజాతి పంటల్లో ఆడపుష్పాలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంకొక సమస్యను మనం గమనించినట్లయితే వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల చీడపీడలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వేసవిలో ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెల్లదోమ, పేనుబంక, పిండి పురుగు, నల్లి వంటివి పొడి వాతావరణానికి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. అలాగే రసం పీల్చే పురుగుల వల్ల వైరస్ తెగులు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంది. వీటి నివారణకి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పంటల్ని అడ్డు పంటలుగా వేయడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతిని కొంతవరకు అరికట్టవచ్చు. ఎకరాకు 4 చొప్పున పసుపు రంగు డబ్బాలు లేదా రేకులకి ఆముదము లేదా గ్రీజు పూసి పెట్టాలి. వీటికి తెల్లదోమలు, తామర పురుగులు, పేనుబంక వంటివి ఆకర్షింపబడతాయి. మొక్క పెరుగుదల దశలో నాటిన 30 రోజుల నుంచి పూత వరకు 5% వేప కషాయాన్ని 15 రోజుల తేడాతో పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకి డైమిథోయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా మెటాసిస్టాక్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా ఎసిఫేట్ అనే మందుని 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే కూరగాయ పంటల్లో వచ్చే రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే తీగజాతి కూరగాయ పంటల్లో పండు ఈగ బెడద నుండి నివారించుకోవడానికి మలాథియాన్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా రైతన్నలు వేసవిలో వేసుకున్న కూరగాయ పంటల్లో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తూ, అలాగే నీటి యాజమాన్య పద్ధతులను కూడా పాటిస్తూ పూత పిండి దశల్లో నీటి ఎద్దడి రాకుండా చూసుకుంటూ అధిక దిగుబడులు పొందగలరు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.